హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనము యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ఆ అర్హతలు ఏంటో నేనైతే మీకు చూపిస్తానండి. అంటే ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి వైటీ స్టూడియో అని కొట్టండి. వైటీ స్టూడియో అది కొట్టిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని నేనైతే డౌన్లోడ్ చేసుకున్నానండి, కానీ మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయిందండి. ఓపెన్ అయింది. నేను డైరెక్ట్ వైటీ స్టూడియోలో అయితే వెళ్ళిపోయానండి. ఇప్పుడు మా ఛానల్ పేరు లవ్లీ సిస్టర్ ఆఫీషియల్. మా ఛానల్కి అయితే 360 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారండి. ఛానల్ ఎనాలిటిక్స్ అన్నమాట. నేనైతే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో మార్చుకున్నానండి. మీకు అర్థం కాకపోతే సెట్టింగ్లో వెళ్ళి లాంగ్వేజెస్ చేంజ్ చేసుకొని చూసుకోండి. యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించాలంటే మనం కూడా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డాష్ బోర్డ్ అని, కంటెంట్ అని, ఎనాలిటిక్స్ అని, కామెంట్స్లో సంపాదించడం అంటే ఎర్న్ అన్నమాట. తెలుగులో సంపాదించడం అని కనిపిస్తుంది. అక్కడ ఎర్న్ అని వస్తుంది. ఆ ఎర్న్ని నొక్కిన తర్వాత ఇవి అయితే మనకు కనిపిస్తుందండి, యూట్యూబ్ పార్ట్నర్ అవ్వండి అని. ఇప్పుడైతే మనం కొన్ని అర్హతలు అయితే చూద్దామండి. అవి ఏంటి అంటే 500 ఫస్ట్ స్టెప్ అండి. ఇది అర్హత సాధించడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనకు 500 సబ్స్క్రైబర్లు అయితే రావాలండి. 90 డేస్లో 3 వీడియోస్లు అయితే అప్లోడ్ చేయాలండి. అలాగే వీటిలో ఒక దానిని కలిగి ఉండాలండి. 365 డేస్లో 3000 వాచ్ అవర్ అయితే మనం తెచ్చుకోవాలండి. అలాగే 90 డేస్లో 3 మిలియన్స్ వ్యూస్ అయితే మనకు రావాలండి. అంటే 30 lakhs రావాలన్నమాట. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే పైనున్న అర్హతలన్నీ కలిగి ఉండాలండి. అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందండి. మనం ఇవన్నీ ఎప్పుడు అర్హత సాధిస్తామో అప్పుడు మనకు మెయిల్ అయితే పంపిస్తారట. అంటే అప్లై చేసుకోండి మానిటైజేషన్కి అని. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలండి. ఇదైతే సెకండ్ స్టెప్ అర్హత అన్నమాట. సెకండ్ స్టెప్లో 1000 సబ్స్క్రైబర్లు రావాలి. అలాగే వీటిలో కూడా ఒక దానిని కలిగి ఉండాలన్నమాట. వీటిలో ఒక్కదానికైనా మనం కలిగి ఉండాలన్నమాట. అప్పుడే మనం మానిటైజేషన్కి అప్లై చేయడము అర్హత కలిగి ఉంటామన్నమాట. 365 డేస్లో 4000 వాచ్ అవర్ అయితే రావాలి ఫ్రెండ్స్ మనకు. అంటే ఒక సంవత్సరం లోపు 4000 వాచ్ అవర్ మనం తెచ్చుకోవాలి. నెక్స్ట్ 90 డేస్లో 10 మిలియన్స్ వ్యూస్ అయితే మనకు రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మానిటైజేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే మనం అర్హత కలిగి ఉంటేనే మనము మానిటైజేషన్కి అర్హత కలిగి ఉంటాము ఫ్రెండ్స్. తర్వాత మనకు డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. దానికి కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత మీరేం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. హ్యాపీగా వీడియోస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏం టెన్షన్ పడకండి. వాచ్ అవర్ని తెచ్చుకోండి ఫ్రెండ్స్. వాచ్ అవర్ అయిపోతే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ వ్లాగ్స్ చేయడానికే ప్రయత్నించండి. అంటే లాంగ్ వీడియోస్ చేయడానికే ప్రయత్నించండి ఫ్రెండ్స్. మనకు వాచ్ అవర్ కలవాలంటే లాంగ్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. అలాగే షార్ట్ వీడియోస్ కూడా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్లు రావాలి కదా. సబ్స్క్రైబర్లు రావాలంటే షార్ట్ వీడియోలు అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే షార్ట్ వీడియోస్లో తొందరగా రీచ్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఇవి అర్హతలు అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.